హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మమును పాటించేయడం వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. విశ్వావసునామ సంవత్సరం 2025-2026 సింహరాశి ఫలితాలన్నమాట. మన జాత చక్రంలో ఉన్నయే ఎక్కువ బాగా జరుగుతాయి. ఈ రాశి ఫలితాలు ఏంటంటే జాతకం బాగున్నప్పుడు, రాశి ఫలితాలు బాగున్నప్పుడు అవి జరుగుతాయి. జాతకం బాగున్నప్పుడు రాశి ఫలితాలు బాగోకపోయినా అవి జరగవు. అందువల్ల నేను ఎక్కువగా వార ఫలాలు, మాస ఫలాలు చెప్పటల్లా కదా. చాలామంది కోరిక మేర ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో రాశి ఫలితాలు అనేది చెప్తున్నాను అనమాట. కదా సింహరాశి ఫలితాలు అన్నమాట. ఈ సింహ లగ్నానికి పనిచేస్తాయా, రాశికి పనిచేస్తాయా అని చెప్పి అంటుంటారు అనమాట. చంద్రలగ్నాన్ని బట్టే చెప్పారు కాబట్టి రాశికి ఎక్కువ పనిచేస్తుంటాయి. నాకున్న అనుభవంలో లగ్నానికి కూడా కొంతమేర పనిచేస్తూ ఉంటాయి అనమాట. అందువల్ల ఈ సింహం ఏంటంటే గాండ్రు అంటూ వెళ్తుంటే జూలు కదపకుండా మిగిలిన జంతువులన్నీ హడావుడి పడి పరిగెత్తుతూ ఉంటాయి అన్నమాట. అదొక గ్రహ రాజు అనమాట. కనుక సింహాన్ని కౌగిలించుకుంటాక ఏ జంతువు రాదు కాబట్టి అందువల్ల వాళ్ళ దగ్గరికి కొద్దిగా వివాహం అయిన తర్వాత ఆ భార్యలు కూడా భయపడుతూ వస్తారనమాట. అంటే జనరల్ ఫండమెంటల్ చెప్తున్నాను. అందువల్ల సప్తమాధిపత్యం, షష్టాధిపత్యం శనికి వచ్చింది కాబట్టి కొద్దిగా వాళ్ళు ఆ భార్య విషయాల్లో కొద్దిగా సమస్యలు అనేటువంటిది కొద్దిగా చూస్తుంటారు జనరల్గా సింహలగ్నానికి అనమాట. ఈ బంధువులు ఏంటంటే ధనలాభాధిపతి బుధుడు అనమాట. ఆ బుధుడు ఈ లగ్నానికి పరమ పాపి అనమాట, ఈ రాశికి. అందువల్ల బుధుడు సంబంధంగా ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆ బుధుడు జాతక చక్రంలో కొన్ని కాంప్లికేషన్స్ అనేటటువంటి ఇస్తుంటాడు. కనుక రవిచంద్ర కుజు గురువులు కొద్దిగా యోగకారకులు. ఈ స్థిర రాశికి కుజుడు బాధకా స్థానాధిపతి అయి కొద్దిగా బాధ పెడుతుంటాడు. కొద్దిగా హార్ట్ ప్రాబ్లమ్స్ అనే రకరకాల ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి బాధ పెడుతుంటాడు అనమాట. గురువుకి ఏమన్నా అష్టమాధిపత్యం వచ్చింది. అష్టమాధిపత్యం వచ్చినందువల్ల వాళ్ళ మొండితనం వలన వాళ్ళు కొద్దిగా ఆలోచన విధానాలు, నిర్ణయాలు కొంచెం తేడాగా తీసుకుంటూ ఉంటారు అనమాట. చంద్రుడికి వ్యయాధిపత్యం వచ్చింది. ఇంకా ఒక్కడే శుభుడు ఎవరైనా లగ్నాధిపతి. ఇక శనిపద శుక్రులు ఏమన్నా వాళ్ళు కొద్దిగా ఏడిపించేయని గ్రహాలు. శుక్రుడికి దశమాధిపత్యం వచ్చింది. తృతీయ దశమాధిపతి అనమాట. తృతీయ దశమాధిపతి కాబట్టి ఒక్కళ్ళ చేయటానికి వాళ్ళ చేయబుద్ధి కాదు. పార్ట్నర్షిప్ ఉండేటితే, పక్కన ఎవరు ఉండేటితే వాళ్ళు చక్రం తిప్పడానికి జనరల్గా ఇష్టపడుతుంటారు అనమాట. కనుక ఈ సింహలగ్నానికి ఫస్ట్ 12 రాశుల్లో సూర్యుడు ఉంటాడు కదా. ఆ రాశిలో ఈ సింహంలో ఉండేటట్టయితే ఆ యొక్క సూర్యుడు చంద్రుడు రాశిలో రవి ప్రయాణం చేసే కాలం అది ఎప్పుడంటే ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 అనమాట. ఆరోగ్య విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సొంత ఇల్లు కాబట్టి కొద్దిగా మందులు వాడటం కొద్దిగా తక్కువగా ఉండొచ్చు. వయసును బట్టి కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. కొద్దిగా ప్రాబ్లమ్స్ అనేటటువంటి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. లగ్నంలో సూర్యుడు కొద్దిగా అతి కష్టాలు ఇస్తుంటాడు. కొద్దిగా వైభవానికి నాశనం, అంటే పదవులు కోల్పోవటం అనేటటువంటిది, కొద్దిగా ఆస్తులు, కొద్దిగా హోదా, ఇవన్నీ కూడా కొద్దిగా కష్ట నష్టాలకు గురవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ నెల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 సూర్యుడు ప్రయాణం చేస్తాడు కాబట్టి. చంద్రలగ్నాథ్ 2వ ఇంట్లో అంటే కన్యలో సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 ఆ సూర్యుడు కన్యలో ఉంటాడు అనమాట. ఆ 2వ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వకండి, ఇచ్చిన డబ్బులు అడగబాకండి. ధన నష్టం, మాట విలువ పోతుంటుంది. నేత్ర రోగం అంటే సింహలగ్నం వాళ్ళు ఉంటే తాతలు తండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కుడికన్ను సంబంధంగా ప్రాబ్లం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక ఇతరులు కూడా వీళ్ళ మోసం చేయడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి. అష్టమాధిపతి వచ్చినప్పుడు గురువుకి ఏంటంటే అక్కడ బుధుడు ఏమన్నా ధనలాభాధిపతి అయ్యి వాడు యావరేజ్గా ఉన్నాడు. గురువుకి ఏమన్నా అష్టమాధిపతి వచ్చింది కాబట్టి వన్ సైడ్ ఆలోచిస్తుంటారు వీళ్ళు, అన్ని పక్కలు ఆలోచించరు. అందువల్ల కొద్దిగా మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 ఈ రాశ్యాధిపతి అయినటువంటి సూర్యుడు నీచపడతాడు. పెద్దల్ని జాగ్రత్తగా చూసుకోండి. అది మంచి కాలమే చెప్పారు. స్థాన లాభం అని, శత్రు నాశనం అని, ధనపుష్టి, డబ్బు సంపాదించడానికి, ఆరోగ్య విషయాలు కూడా కొద్దిగా మంచిగా ఉంటుందని. బట్ ఈ ఒక్క లగ్నానికి ఏంటంటే ఆ సూర్యుడు 3వ ఇంట్లో కొద్దిగా నీచపడతాడు కాబట్టి కొద్దిగా సైలెంట్గా ఉండి అజ్ఞాతవాసం చేస్తూ మనల్ని ఎవరు గుర్తుపట్టకుండా ఉండేటువంటి గెటప్ వేసేటట్టయితే
ఆ మంచిని మనం ఎక్కువగా పొందగలం అనమాట. ఇంకా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 సూర్యుడు ఇక్కడ 4వ రాశిలో ఉంటాడు, వృశ్చికంలో అనమాట. జనరల్గా వృశ్చికంలో ఉన్నటువంటి వాళ్ళు సూర్యుడు తల్లిదండ్రులను బాధపడుతుంటారు. ఇక్కడ స్త్రీ సౌఖ్య విఘ్నం, భార్యతో కొద్దిగా జాగ్రత్తగా డీల్ చేయాలి. కొద్దిగా ఆడవాళ్లతో కూడా కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడుతుండాలి. రోగ దుఃఖాలు అనేటటువంటివి ఉంటాయి కాబట్టి వృద్ధులు, వయసు ఎక్కువ ఉన్నోళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అది 5వ ఇంట్లో సూర్యుడు అంటే ధనస్సులో సూర్యుడు ఉన్నప్పుడు కొద్దిగా రవి సంచరించే కాలం, శత్రుపీడ, రోగ దుఃఖాలు, అయితే మిత్రులు సాయం చేయడానికి కొద్దిగా అవకాశం ఉంది. అయినా కూడా శత్రుపీడ, రోగ దుఃఖాలు చెప్పారన్నమాట. ఇంకా 6వ ఇల్లు మకరం అనమాట. అంటే సంక్రాంతి నుంచి 4 రోజులు అనమాట. చంద్రలగ్నాత్ 6వ ఇంట్లో రవి సంచరించే కాలం, రోగ దుఃఖాలకు ఉపశమనం, కొద్దిగా శత్రు నాశనం, కోర్టు కేసులు గెలవడానికి అవకాశం ఉంది. ఇది మనకి ఎవరితోనో పోట్లాడినా కూడా మనకి మందే పై చదువుద్ది. అంత ముందున్నటువంటి బాధలన్నీ కూడా కొద్దిగా క్లియర్ అవ్వడానికి, మంచి డాక్టర్ దొరకడానికి, మంచి సలహా ఇవ్వడానికి అవకాశాలన్నీ ఉంటాయి. వర్కర్లను కూడా కొద్దిగా వీళ్ళకి ఏంటంటే సింహలగ్నానికి వర్కర్ల శత్రువులు అనమాట. వాళ్ళని కొద్దిగా ప్రేమగా చూసుకుంటే ఈ నెలలో చూడగలం అనమాట. అందువల్ల కొద్దిగా వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మన మీద వాళ్ళు బ్యాడ్ చెప్పారనమాట. చంద్రలగ్నాది 7వ ఇంట్లో సూర్యుడు. జనరల్గా సూర్యుడు 7వ ఇంట్లో ఉండటం భార్యాస్థానం అంత మంచిది కాదు. ఈ సూర్యుడు 7వ ఇంట్లో ఉన్నప్పుడు ప్రయాణాలు అనేటటువంటిది అది రహస్యాంగ స్థానం, భార్యాభర్తల స్థానం, దూర ప్రయాణ స్థానం కాబట్టి దూర ప్రయాణాలు ఏం పెట్టుకోబాకండి. కొద్దిగా దీనత్వంగా ఉంటుంటుంది. ఎక్కువగా ఏదో బాధగా ఆలోచిస్తుంటాం. గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి వస్తూ ఉంటాయి. కొద్దిగా ఆరోగ్య విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. నెక్స్ట్ మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 అంటే ఎండాకాలానికి వెళ్తుంటాడు సూర్యుడు. అది మీనంలో ఉంటాడు అనమాట. ఈ అష్టమ సూర్యుడు ఎప్పుడు కూడా స్త్రీ కలహాలను తీస్తుంటాడు. అది నేను చూస్తూ ఉంటే ఎక్కువగా ప్రతి సంవత్సరం. అందువల్ల మార్చి 15 ఆడవాళ్ళతో పోట్లాటలు పెట్టుకోబాకండి, భార్యతో కూడా పెట్టుకోబాకండి. గవర్నమెంట్ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆ ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాతావరణాల్లో, ఆ లేబరు అవన్నీ కూడా పేపర్లన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. కొద్దిగా భయంగా ఉంటుంటుంది వాళ్ళకి. ఆరోగ్య విషయాలు కూడా కొంచెం తేడాగా ఉంటాయి. మందులు వాడాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి పెద్దవాళ్ళకి. ఇంకా 9వ ఇంట్లో సూర్యుడు అనమాట. అంటే ఎండాకాలం, మంచి ఎండాకాలం. అంటే ఏప్రిల్ 15 నుంచి మే 15 అనమాట. అక్కడ కొద్దిగా దీనత్వం ఉంటుంది. కొద్దిగా పెద్ద రోగాలు అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. మందులు వాడాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. ప్రమాదాలు జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. కనుక మంచి పనులు ఏదైనా చేస్తుంటే వాటికి భంగం కలుగుతూ ఉంటుంది ఒక్క నెల. నెక్స్ట్ మే 15 నుంచి జూన్ 15 ఈ సూర్యుడు వృషభ రాశిలో సంచరిస్తుంటాడు. ఈ సింహరాశి చంద్రలగ్నాత్. అక్కడ 10వ రాశిలో ఉన్నంత కర్మ సాఫల్యం, అనుకున్న పనులన్నీ చేయగలుగుతుంటాం. అందరూ కూడా మనకి సహకరిస్తుంటారు. మేధావులు కూడా మనకు సపోర్ట్ ఇస్తుంటారు. జయం కలగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 11 రాశి జూన్ 15 జూలై 15 సూర్యుడు 11వ ఇంట్లో ఉంటాడు. అక్కడ స్థాన లాభం, ఏదైనా కొద్దిగా మంచి ప్లేస్ మారటం కానీ, మంచిగా ఏదైనా కొనుక్కోవటం కానీ, నిర్మాణాలు కానీ ఇట్లా చేయడానికి అవకాశం ఉంది. ఐశ్వర్యం, పెద్ద మొత్తాల డబ్బులు సంపాదించడానికి, ఆరోగ్య విషయాల్లో రోగం తగ్గడానికి, ఉపశమనం కలగటానికి, ఆ సూర్య మంత్రాలను చేసుకునేటట్టయితే కొద్దిగా ఎక్కువ భాగం మంచి జరగడానికి అవకాశం ఉందన్నమాట. సూర్యుడు మనకు మంచిగా ఉండాలంటే 12వ రాశి అంటే జూలై 15 నుంచి ఆగస్టు 15 మధ్యన 12వ రాశిలో ఈ సూర్యుడు ఉంటాడు. ఏ పని కూడా సక్రమంగా ఉండదు. అందువల్ల ఈ రవి మనకి సక్రమంగా లేనప్పుడు మనం తండ్రికి పాద నమస్కారం చేస్తాం, ఆశీస్సులు తీసుకోవటం, తాత దగ్గర కూడా ఆశీస్సులు తీసుకోవటం, తాత లేనప్పుడు వాళ్ళకి పూలమాల వేయటం, వాళ్ళు చనిపోయినటువంటి రోజున కొద్దిగా అన్నదానం చేసుకోవటం, ఆ తర్వాత దొరికితే కలవ పూలు లేదా ఎర్ర పూలతో సూర్య నమస్కారాలు, ఆ తర్వాత కొద్దిగా సాంబశివుడి పూజా విధానం అనేటటువంటిది. ఈ తండ్రి సూర్యుడు సాంబశివుడు చేసేటట్టయితే ఈ సూర్యుడి విషయాల్లో మనం తప్పించుకోవచ్చు. సూర్యుడు మంత్రం ఓం హ్రాం హ్రీం హ్రౌం సా సూర్యాయ నమః. ఎక్కడైతే బ్యాడ్ ప్లేస్లో తిరుగుతున్నానో అక్కడ ఒక రాగి చెంబులో నీళ్లు పెట్టుకొని ఆ మంత్రం చేసుకొని
108 సార్లు నాకు మంచి జరగాలని సంకల్పం చెప్పుకొని సూర్యుడు యొక్క బ్యాడ్ నాకు అంటరాదని చెప్పి అనుకొని ఆ తీర్థం తీసుకున్నట్టయితే ఆ సూర్యుడు బ్యాడ్ జరగదు. అట్లాగే చంద్రుడు, ఇది ప్రతి నెల చంద్రుడు వస్తుంటాడు అనమాట. మీకు ఈ చంద్రుడు లగ్నంలో ఉండేటట్టయితే, లగ్నంలో అంటే మక్క, బుబ్బ, ఉత్తర 1వ పాదం ఆ సింహంలో ఉంటుంది అనమాట. అక్కడ ఏంటంటే మనకి తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది, కొద్దిగా మంచి పరుపులు దిండ్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది, కొద్దిగా హ్యాపీగా నిద్రపడటానికి, ఏసీ వేసుకోవడానికి, గుడ్డలు మంచి వస్త్రాలు ధరించడానికి, ఏదైనా ఫంక్షన్స్ ఏదైనా జరిగితే కొద్దిగా మంచి జరగడానికి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయన్నమాట. చంద్రలగ్నాది 2 సూర్యుడు అంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, ఆ తర్వాత చిత్త 1, 2 పాదాలు అన్నమాట. అది ఆ కన్యా రాశిలో ఆ సూర్యుడు సంచరించేటప్పుడు కార్యహాని, మానహాని, ద్రవ్యనాశనం చెప్పారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడది సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15. ఇంకా అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 భార్యా సుఖం, వస్త్ర సుఖం, ధనలాభం సిద్ధించును. అది ఎప్పుడంటే చిత్త 2, 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, ఆ విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశిలో ఉంటాయి కాబట్టి ఆ నక్షత్రాలప్పుడు మీకు ఎక్కువ భాగం మంచి జరుగుతుంటుంది. 4వ రాశిలో సంచరించేటప్పుడు ఏమీ లేకపోయినా కూడా కొద్దిగా భయపడుతూ ఉంటాడు. కొద్దిగా ప్రయాణాలు తగ్గించండి, కొద్దిగా అక్కడ కొద్దిగా సైలెంట్గా ఉండేటైతే ఆ బ్యాడ్ పోతుంది అనమాట. అక్కడ ఉండే నక్షత్రాలు ఏంటంటే విశాఖ 4వ పాదం, ఇంకా అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి. అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. 5వ ఇంట్లో సింహరాశికి 5వ ఇంట్లో ధనస్సు స్థానం, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం అనమాట. అది అక్కడ డిసెంబర్ 15 నుంచి జనవరి 15 సంక్రాంతి ముందు నెల 5వ రాశిలో సంచరించేటప్పుడు కొద్దిగా దుఃఖం కలుగుద్ది అన్నాడు. యాత్ర సంబంధంగా విఘాతాలు ఉన్నాయన్నాడు కాబట్టి ప్రయాణాలు అనేది ఆ నెలలో అవాయిడ్ చేయండి సింహరాశి వాడు అనమాట. నెక్స్ట్ 6వ రాశిలో, ఆ రాశిలో ఆ నెలలో కాదు, ఆ 3 రోజుల్లోనే, 2.5 రోజుల్లోనే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం అక్కడ మాత్రమే అవాయిడ్ చేయాలన్నమాట ప్రయాణాలు అనేది. నెక్స్ట్ 6వ రాశిలో సంచరించేటప్పుడు అంటే మకరంలో అనమాట, ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ఆ ధనిష్ట 1, 2 పాదాలు ఆ మకర రాశిలో ఉంటుంది కాబట్టి అక్కడ మనకి ధనలాభం, శత్రువులకు, రోగాలకి నాశనం. రోగనాశనం అంటే రోగం తగ్గుద్దని, కనుక శత్రువుల మీద జయం పొందుతాం అనేటువంటిది, కోర్టు కేసులు గెలుస్తాం అనేటువంటిది మంచిగా చెప్పారు కాబట్టి అక్కడ ఏదైనా ప్రయత్నం చేసుకునేటైతే మనకి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. కనుక 7వ రాశి అంటే కుంభరాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయంటే కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఆ పాదాల్లో 7వ రాశిలో వచ్చినప్పుడు కొద్దిగా హ్యాపీనెస్ పొందుతుంటాం, సన్మానాలు చేస్తుంటారు, ధనలాభం కలుగుతూ ఉంటుంది, సౌఖ్యం కూడా సౌఖ్యం అని తెలుసు. అంటే గృహభూ వాహన సంబంధంగా శయన సుఖం కొద్దిగా ఎక్కువగా మంచిగా ఉంటాం. ఆ పరుపులు, దిండ్లు, సోఫాల కుర్చీలు కొనుక్కోవటం కొద్దిగా మంచి కాలంగా చెప్పారన్నమాట. 8వ రాశిలో కొద్దిగా ఈ పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, అష్టమ చంద్రుడు అంటాం అన్నమాట. అష్టమ చంద్రుడు అప్పుడు కూడా కొద్దిగా నీటి గండాలు ఉండొచ్చు కాబట్టి సముద్ర స్నానాలు, నదీ స్నానానికి వెళ్ళబాకండి. అది కొద్దిగా అగ్ని సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా చెప్పారు. అగ్ని మాంద్యం అనేటువంటి ఒక డిసీజు, లేదా పొట్టలో కొద్దిగా వేడి చేయటం అనేటువంటిది, జ్వరం కానీ కొద్దిగా ఇటువంటి లక్షణాలు అనేవి ఉంటాయి. వంట చేసేటప్పుడు కూడా జాగ్రత్త చేయండి. చంద్రలగ్నాథ్ 9వ ఇంట్లో సంచరించేటప్పుడు అంటే మనం అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం అనమాట. అది ప్రతి నెల చూసుకోండి. అది సంచరించేటప్పుడు 9వ రాశిలో ఉదర రోగం కొద్దిగా భయంగా ఉంటుంది, బంధనం అనేది చెప్పారు కాబట్టి అది 2.5 రోజులే కాబట్టి సైలెంట్గా ఉంటే తప్పించుకోవచ్చు. 10వ రాశిలో శని సంచరించేటప్పుడు అక్కడ కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, వృషర 1, 2 పాదాలు ప్రతి నెల అన్నమాట. అక్కడ రాజకీయ కార్యగుణం, గవర్నమెంట్ ఆఫీసర్లు కొద్దిగా ఫేవర్గా ఉంటాం, కొద్దిగా ఈ పాలిటిక్స్లో ఉండేటువంటి వాళ్ళు కొద్దిగా సానుకూలం, ఏదైనా కాంట్రాక్ట్స్, టెండర్స్, వృత్తి స్థానం కాబట్టి ఏదైనా ప్రయత్నం చేయాలంటే అక్కడ ప్రయత్నం చేయొచ్చు అనమాట. అంటే 11వ ఇంట్లో చంద్రుడు ప్రయాణం చేసేటప్పుడు అంటే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, అది మిథునంలో
ఆ చంద్రుడు ఉంటాడు అనమాట. లాభంలో ఉంటాడు చంద్రుడు. అక్కడ బంధుప్రాప్తి, ఆర్థికంగా కొద్దిగా బలం కలగటం అనేటటువంటిది ఉంటుంది. అలాగే వాళ్ళ డబ్బులు రావాలంటే అవి అడగవచ్చు అనమాట. 12వ రాశిలో శని సంచరించే కాలం అంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. అక్కడ వచ్చేసరికి కొద్దిగా ధనహాని జరుగుద్ది అన్నాడు. కార్యాలకు విఘ్నం అని చెప్పి అన్నారు. కొద్ది దోషకాలం కాబట్టి కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఇది తల్లికి పాద నమస్కారం చేసుకోండి. చంద్రుడు బ్యాడ్ పోవాలని అడిగితే ఆ తర్వాత వాటర్ ఎక్కువ తీసుకుంటా ఉండండి. ఏదైనా అవకాశం ఉండేటట్టయితే నదీ స్నానం అనేటువంటిది పౌర్ణమి రోజున, సముద్ర స్నానం అనేది అమావాస్య రోజున కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని చేయండి. బ్యాడ్ కాలాలు కాకుండా జాగ్రత్తలు తీసుకొని చేయండి. నెక్స్ట్ కుజుడు అనేటటువంటి గ్రహం అనమాట. ఈ కుజుడు అనేటటువంటిది ఏంటంటే ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఏప్రిల్ 4 నుంచి జూన్ 7 దాకా మనకి ఈ కర్కాటకంలోనే ఉంటాడు, నీచిబడి ఉంటాడు అనమాట. సోదరకారకుడు అనే కుజుడు. ఇది సింహరాశికి మనకి 12వ ఇంట్లో ఉంటాడు అనమాట. ఈ సింహరాశికి కుజుడు ఈ 12వ ఇంట్లో ఉండేటట్టయితే పలు విధాల ఆపదలో ధన వ్యయం అనేటటువంటిది, రక్తకోపం, బీపీ పెరగటం అనేటటువంటిది, కోపం పెరగటం అనేది, ఆరోగ్య విషయాలకు తేడా ఉంటాయి. ఈ నేత్ర రోగం అనేటటువంటిది, లెఫ్ట్ ఐ ప్రాబ్లమ్స్ అనేటటువంటి రావడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఈ కుజుడు చంద్రలగ్నాత్ మనకి లగ్నం రాశిలో సంచరించే కాలం అంటే సింహంలో. జన సమయం ముందు చంద్రలగ్నాథ్ కుజుడు రాశిలో సంచరించే కాలం. సింహంలో సంచరించేటైతే వాడు ఏకైక రాజయోగకారకుడే, మిత్రశాస్త్రంలో ఉంటాడు కనుక. కాకపోతే ఆ లగ్నంలో ఉన్నందువల్ల ప్రతిబంధకాలు, ఆటంకాలు, కార్యభంగం అనేటువంటిది, మానహాని అనేటటువంటిది, శరీరానికి కొద్దిగా కోతలు, కొద్దిగా దూకటాలు, గంతటాలు, కొద్దిగా ప్రయాణాలు తగ్గిస్తూ ఉంటే కొంతమేర పర్లేదు అనమాట. ప్రమాదాలకు అవకాశం ఉంది కాబట్టి. 2వ ఇంట్లో అనమాట చంద్రలగ్నాథ్ అంటే కన్యలో అనమాట. కన్యలో కుజుడు ప్రయాణం చేసేటప్పుడు, కన్యలో కుజుడు ఎప్పుడు ప్రయాణం చేస్తాడంటే సింహంలో మనకి ఏప్రిల్ 4 నుంచి జూన్ 7 కర్కాటకంలో ఉంటాడు. జూన్ 7 నుంచి జూలై 29 ఏమన్నా సింహంలో ఉంటాడు. ఇప్పుడు కన్యలో జూలై 29 నుంచి సెప్టెంబర్ 15 మధ్యన ఈ కన్యలో కుజుడు ప్రయాణం చేస్తుంటాడు అనమాట. ఆడ అంటే అది 3వ ఇల్లు, 2వ ఇల్లు అది. ఆ 2వ ఇంట్లో ప్రయాణం చేసేటప్పుడు రాజభయం, దొంగల భయం, ఉపద్రవం, అగ్ని భయం, శత్రువుల వలన దుఃఖం, మానసిక ఆందోళన చెప్పారన్నమాట. కనుక కుజుడు 3వ రాశిలో ప్రయాణం చేసేటప్పుడు అంటే తులారాశిలో ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా బంగారం, కొద్దిగా వెండి మొదలగు వస్తువులు కొనుక్కుంటుంటాం. ఆర్థికమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సులు అనేటువంటిది వస్తుంటుంది కనుక శత్రువుల మీద మనం గెలవడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఈ తులారాశిలో ఈ యొక్క కుజుడు అనేటటువంటిది జూలై 29 నుంచి ఈ సెప్టెంబర్ 15 దాకా సెప్టెంబర్ 15 ఎంటర్ అవుతున్నాడు. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 28 ఈ తులలో కుజుడు ఉంటాడు కాబట్టి అక్కడ కొద్దిగా మనకి మంచి ఎక్కువ చెప్పారు అన్నమాట. ఇక 4వ రాశి అంటే వృశ్చికంలోకి అన్నమాట. వృశ్చికంలో కుజుడు సంచరించేటప్పుడు దుర్జన సాంగత్యం, ఉదర రోగం, జ్వరం, కొద్దిగా రక్తస్రావం అని చెప్పారు. ఇది ఆడవాళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. మగవాళ్ళకు కూడా కొద్దిగా బూట్లు వేసుకోవటం, దెబ్బ తగలకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ వృశ్చికానికి ఏంటంటే అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 8 మధ్యన వృశ్చికంలో ప్రయాణం చేస్తుంటాడు. అక్కడ జాగ్రత్తగా ఉండండి. ఇంకా ధనస్సులో డిసెంబర్ 8 నుంచి జనవరి 16 మధ్యన ధనస్సులో ప్రయాణం చేస్తుంటాడు. అది ధనస్సు 5వ రాశి కాబట్టి 5వ రాశిలో సంచరించే కాలం శత్రు భయం, సంతానం వలన బాధ, కొద్దిగా ఈ పిల్లలు పుడతానికి కూడా ప్రయత్నం చేయొద్దు, రోగ భయం అనేటటువంటిది ఉంటుంది. నెక్స్ట్ 6వ రాశి కుజుడు 6 అంటే మకరం అనమాట. అక్కడ ఉచ్చబడతాడు కుజుడు చంద్రలగ్నాథ్. 6వ రాశి అంటే మకర రాశి. మకర రాశిలో జనవరి 16 నుంచి ఫిబ్రవరి 24 దాకా ఈ మకర రాశిలో ఉంటారు అన్నమాట. ఆ మకర రాశిలో ఉన్నప్పుడు కొద్దిగా బంగారం కొనుక్కుంటాం, రాగి వెండి ఇవన్నీ కొంటుంటాం, వాటి లాభం పొందుతుంటాం కనుక ఆ యొక్క పోట్లాటల నుంచి బయటపడుతుంటాం కనుక కొంతమందితో శత్రు విరోధం అనేటటువంటిది ఉంటుంది. కొద్దిగా కలహం వస్తుందేమని చెప్పని కొద్దిగా ఎక్కువగా ఆలోచిస్తుంటాం అనమాట. నెక్స్ట్ 7వ రాశిలో
ఈ కుజుడు సంచరించేటప్పుడు, అంటే అది వచ్చేసరికి కుజుడు ఫిబ్రవరి 24 తర్వాత అనమాట, ఆ సంవత్సరం చివరి దాకా. అక్కడ వచ్చేసరికి కొద్దిగా భార్యతో కొద్దిగా పోట్లాటలు అనేటటువంటి ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఇది కుంభంలో అనమాట. కంటికి రోగం, ఉదర రోగం చెప్పారు. ఇంకా మిగిలినటువంటి అన్నీ కూడా అది వచ్చే సంవత్సరంలో కుజుడు ప్రయాణం చేస్తుంటాడు కాబట్టి దాని ఫలితాలు మనం తెలుసుకోక్కర్లా. నెక్స్ట్ బుధుడు అనేటువంటి గ్రహం అనమాట. మనకి బుధుడు ఏంటంటే బంధువుల దగ్గరికి మనం వెళ్ళాలన్నా, భోజన కార్యక్రమాలు ఏదైనా పెట్టుకోవాలన్నా, దేవాలయ సందర్శనలు ఏదైనా చేయాలన్నా, కొద్దిగా మీడియట్ ట్రాన్సాక్షన్ సెటిల్మెంట్ ఏదైనా చేయాలన్నా, బుద్ధిశక్తి కొద్దిగా చదువు బాగా రావాలన్నా, అండ్ ఈ బుధుడు అతి ముఖ్యమైన గ్రహం కాబట్టి కొంచెం ఈ బుధుడు సంబంధించినటువంటి విషయాలు కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండేటట్టయితే మనం కొద్దిగా లాభం పొందొచ్చు అనమాట. కనుక ఈ బుధుడు చంద్రలగ్నంలో ఉంటే, అంటే సింహంలో బుధుడు ఉండేటట్టు అనమాట. సింహంలో బుధుడు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 16 బుధుడు సింహంలో ఉంటాడనమాట. ఆ సింహంలో బుధుడు ఉండేటట్టయితే మనకి స్వబంధు కలహం, అది రాజ్య దూషణకర మాటల వలన ధన నష్టము, దూరదేశ సంచారం అనేటటువంటివి చెప్పారు. అందువల్ల దూర ప్రయాణాలకి వెళ్ళేటప్పటికి కావాలనుకున్న వాళ్ళకి అది మంచిది అనమాట. మరి చంద్రలగ్నాది 2వ ఇంటో, అంటే కన్యలో బుధుడు ప్రయాణం చేసేటప్పుడు అది కన్యలో వచ్చేసరికి సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 3 మధ్యన కన్యా రాశిలో ఉంటాడు అనమాట. ఆ కన్యలో బుధుడు ప్రయాణం చేసేటప్పుడు ఆర్థికంగా మనం బాగా సంపాదించగలం, మాటకి ఒక విలువ పెరుగుద్ది, రికగ్నిషను, కొద్దిగా గుడ్ సర్టిఫికెట్స్ ఇటువంటి మనం పొందడానికి అవకాశం ఉంది, మెచ్చుకోవడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి స్టూడెంట్స్ని కూడా. నెక్స్ట్ చంద్రలగ్నంతో 3వ ఇంట్లో బుధుడు, సింహరాశి 3వ ఇల్లు అంటే తులారాశి అనమాట. ఈ తులారాశిలో 3వ ఇంట్లో బుధుడు సంచరించేటప్పుడు నవంబర్ 3 నుంచి నవంబర్ 28 మధ్యన సంచరిస్తుంటాడు. ఆ 3వ ఇంట్లో సంచరించేటప్పుడు శత్రువుల నుండి, రాజు నుండి కొద్దిగా భయం కలగడానికి అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా సైలెంట్గా ఉండేటట్టయితే అజ్ఞాతవాసం చేస్తూ కొంత తప్పించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చంద్రలగ్నాథ్ 4వ రాశిలో బుధుడు, అంటే వృశ్చికంలో బుధుడు సంచరించేటప్పుడు అనమాట. వృశ్చికంలో ఎప్పుడు సంచరిస్తాడో నవంబర్ 28 నుంచి అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 30 మధ్యన సంచరిస్తుంటాడు బుధుడు. ఆ 4వ రాశిలో సంచరించేటప్పుడు ధనలాభం, బంధువులకు ఐశ్వర్యం, కుటుంబ అభివృద్ధి, ఒక వివాహం చేయాలన్నా, కొద్దిగా సంఖ్య పెరగాలన్నా, ఒక సంతానం మనవాళ్ళు అవకాశం ఉన్నటువంటి కాలం అనమాట. ఎప్పుడిది? అది 4వ రాశి అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 30 దాకా అనమాట. ధనస్సులో డిసెంబర్ 30 నుంచి జనవరి 18 ధనస్సు రాశిలో ఉంటాడు బుధుడు. ఆ ధనస్సు రాశిలో బుధుడు 5వ రాశి అనమాట. 5వ రాశిలో సంచరించే కాలం సంతానంతో కానీ, భార్యతో కానీ కొద్దిగా కలహాలు రావడానికి అవకాశాలు అనేటివి ఉన్నాయి కాబట్టి కొద్దిగా తక్కువ మాట్లాడుతూ ఉండండి. నెక్స్ట్ ఈ మకరంలో జనవరి 18 నుంచి ఫిబ్రవరి 4 మధ్యన మకర రాశిలో ఉంటాడు. ఆ మకర రాశిలో ఉన్నప్పుడు అది 6వ రాశి కాబట్టి అన్ని పనుల్లో విజయం సాధిస్తాం, సౌభాగ్యం పొందుతాం. కనుక మంచి ఆస్తులు ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా, పోస్ట్ ఏదైనా పొందాలన్నా కూడా చాలా సానుకూలమైన కాలం. ఫిబ్రవరి 4 నుంచి ఇంకా చివరి దాకా కుంభరాశిలో ఉంటారన్నమాట. కుంభరాశిలో కుంభం అనేటటువంటిది ఆ సింహానికి 7వ రాశి కాబట్టి అక్కడ సంచరించే కాలం కొద్దిగా కలహాలు జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. ఆ తర్వాత ఇక కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి బుధుడి ప్రభావాలు అనేటువంటిది మన మీద పెద్దగా ఉండవు. కాకపోతే ఇప్పుడు దగ్గరలో ఈ బుధుడు ఏప్రిల్ 11 నుంచి మే 24 మధ్యన ఇక్కడ మేషరాశిలో సంచరిస్తాడు. మేషరాశి అంటే అది సింహానికి 9వ రాశి అనమాట. ఆ 9వ రాశిలో సంచరించేటప్పుడు కొద్దిగా ఆరోగ్య విషయాల్లో లోటుపాట్లు చెప్పారన్నమాట. ఆ మే 24 నుంచి జూన్ 7 మధ్యన వృషభ రాశిలో సంచరిస్తుంటాడు. వృషభ రాశి అనేటువంటిది 10వ రాశి కాబట్టి సింహానికి ఆ 10వ రాశిలో సంచకాలం శత్రునాశనం, ధనలాభం, స్త్రీ సౌఖ్యం, వివాహాలు అనేది ఏదైనా చేసుకోవాలన్నా కూడా కొద్దిగా అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 11వ రాశి అంటే మనకి మిథునంలో జూన్ 7 నుంచి జూన్ 23 మిథున రాశిలో సంచరిస్తుంటాడు కాబట్టి ఆ జూన్ 7 నుంచి జూన్ 23 అది లాభరాశి అనమాట. 11వ రాశి అది మంచి మాటల వలన ధనలాభం, సౌఖ్యం, కార్యజయం, భార్యాపుత్రాదుల సహచర్యం, వాళ్ళతో కలిసి ప్రయాణాలు చేయడానికి అవకాశాలు అనేటువంటి ఉన్నాయన్నమాట. ఇంకా జూన్ 23 నుంచి
ఆగస్టు 31 మధ్యన కర్కాటకంలో ఉంటాడు, అంటే 12వ ఇంట్లో ఉంటాడు బుధుడు. అక్కడ సంచరించే కాలం శత్రుపీడ, రోగపీడ, ఉపద్రవాలు అనేది కలగడానికి అవకాశాలు అనేటువంటివి కొద్దిగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ గురువు అనమాట. గురువు సింహరాశికి ఏంటంటే కొద్దిగా మంచి ప్లేస్లో 11వ ఇంట్లో ఉంటుంది అనమాట. కనుక 11వ ఇంట్లో గురువు ఎప్పుడు 12 ఏళ్ళకు ఒకసారి వస్తాడు. అందువల్ల ఇష్టకార్య సిద్ధి, అనుకున్నవనే చేయగలుగుతారు సింహరాశి వాళ్ళు. విశేష స్థాన ప్రాప్తి, కొద్దిగా ఆస్తులు కొనుక్కోవాలన్నా, వాహనాలు కొనుక్కోవాలన్నా, ఒక పవర్, ఒక అధికారం చలాయించాలన్నా, వ్యాపారంలో కొద్దిగా మంచి స్థితికి వెళ్ళాలన్నా ఈ సంవత్సరం కొద్దిగా బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం అంటే అది 2025 మార్చి 29 నుంచి 1 ఇయర్, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పుష్కరాలు వచ్చేదాకా ఈ గురువు మంచి చేస్తుంటాడు అనమాట. నెక్స్ట్ శుక్రుడు అనే గ్రహం ఈ సింహరాశికి. ఈ శుక్రుడు చంద్రలగ్నం అంటే రాశిలో ప్రయాణం చేసేటప్పుడు భార్య సాంగత్యం, భక్షణ సౌఖ్యం, కస్తూరి, సుగంధ ద్రవ్యాలు కొనుక్కోవటం, అది వాడుకోవటం, శయన సామాగ్రులు, ఈ మంచం, పరుపులు, దిండ్లు, కుర్చీలు, విశేష వస్త్రలాభం ఎక్కువ భాగం మంచి చెప్పారన్నమాట. లగ్నంలో శుక్రుడు, సింహంలో శుక్రుడు అనేటటువంటిది అది సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 10 మధ్యన ఆ సింహంలో ఉంటాడు. కనుక అక్కడ ఎక్కువగా మనం మంచిని చూడగలం అన్నమాట. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 3 కనిలో ఉంటారు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 3 రెండో ప్లేస్లో ఉంటాడు. కాబట్టి ఎక్కువ భాగం ఇది మనకి శుక్రుడికి మంచిగా చెప్పారు. చాలా చోట్ల 9 రాసుల్లో మనకి మంచి జరుగుతూ ఉంటుంది, ఒక 3 రాసుల్లోనే మనకి బ్యాడ్ జరుగుతూ ఉంటుంది. మంచి అలాగ జరుగుద్ది కాబట్టి దాన్ని వదిలేసేసి మనకి ఎక్కడ బాగోదు అనేటువంటిది చూద్దాం. శుక్రుడు 6వ ఇంట్లో కొద్దిగా బ్యాడ్ చేస్తాడు. 6, 7 అంటే 6 మకరం అనమాట సింహానికి. ఆ మకర రాశిలో ఎక్కడ ఉంటాడంటే అది డిసెంబర్ 21 నుంచి జనవరి 13 దాకా ధనస్సులో ఉంటాడు. జనవరి 13 నుంచి మార్చి 2 దాకా ఇది పెద్ద పీరియడ్ అనమాట. అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 11 ఏమైనా అక్కడ మకరంలోకి వచ్చా. జనవరి 11 నుంచి ఫిబ్రవరి 11 మకరంలో ఉంటాడు. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 2 ఏమన్నా అక్కడ కుంభంలో ఉంటాడు. అది అంటే 6, 7 స్థానాలు. 6, 7 స్థానాల్లో ఈ శుక్రుడు 6వ స్థానంలో సంచరించేటప్పుడు శత్రుపీడ, రోగాలు కలుగుతాయని చెప్పారు. 7వ స్థానంలో శుక్రుడు సంచరించేటప్పుడు స్త్రీ వలన కలహాలు, ఉపద్రవాలు అనేది పొందడానికి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి అన్నారన్నమాట. అంటే 10వ రాశిలో కూడా మళ్ళీ బ్యాడ్ చెప్పారు. అది వృషభం అనేటటువంటిది అది 10వ రాశి అనమాట. కనుక ఈ వృషభానికి జూన్ 1 నుంచి జూన్ 30 మధ్యన వృషభంలో ఉంటాడు. ఈ 4 రోజులు కొద్దిగా వర్షాలు బాగా పడతాయి, తర్వాత చూద్దాం. ఈ 10వ రాశిలో పనిచేసేటప్పుడు ఈ క్రికెట్ బెట్టింగ్లు కానీ, ఈ పందాలు కానీ కట్టేటైతే ఓడిపోతాం. లాటరీ టికెట్లు కూడా అక్కడ కొనేటట్టయితే అక్కడ రిజల్ట్ వచ్చేటట్టయితే ఆ రిజల్ట్ రాదు. జూన్ 1 నుంచి జూన్ 30. ఆ తర్వాత ఇంకా ఈ శని ఈ సింహరాశికి ఏంటంటే మార్చి 29 రాత్రి 9:00కి శని 8వ స్థానంలోకి ప్రవేశించాడు. అక్కడ 2.5 సంవత్సరాలు ఉంటారన్నమాట. ఆ శని 8వ స్థానంలో మనకు ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా సొంత జనులతో విరోధం, భార్యాభర్తలు బాగా కాంప్రమైజ్ అవ్వాలి. కొత్తగా పెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా మనకి ఎవరు సహాయం చేయలేక నా పరిస్థితి ఏంటి అనేటటువంటిది మానసికంగా ఒక బాధ, దీనస్థితి అనేటటువంటిది ఈ శని వలన చూస్తుంటారు అన్నమాట. ఈ శని పెద్ద గ్రహం కాబట్టి ఇది 2.5 years అక్కడ ఉంటారు. కాబట్టి మనం అక్కడ కొద్దిగా నీలశంఖ పూలు, మారేడుదలం, తెల్ల జిల్లేడు పూలతో సాంబశివుడి దగ్గర పెట్టి నమస్కారం పెట్టుకోవడం, అభిషేకం చేయించడం. అప్పుడప్పుడు శనివారం కానీ, శని త్రయోదశి రోజున కానీ, ఇప్పుడు దగ్గరలో జూన్ 23 కొద్దిగా అమావాస్య ముందు శని త్రయోదశి శ్రేష్టం అనమాట. మీరు వెళ్ళాలన్నట్టయితే మందపల్లి వెళ్ళొచ్చు ఆంధ్రప్రదేశ్లో, లేదన్నట్టయితే మనకి పావగడ అని చెప్పని కర్ణాటక బార్డర్లో ఆంధ్ర ప్లేస్ అది, అక్కడ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు. మద్రాసులో అయ్యేటట్టయితే అక్కడ కూడా సముద్రం దగ్గర పాండిచ్చేరిలో తిరునల్లార్ అని చెప్పని ఒక చోట ఫేమస్ అనమాట. కొద్దిగా ఇండియాలో ఎక్కువగా వెళ్తుంటారు అక్కడికి. అక్కడ కొద్దిగా బిజీగా ఉంటారు కాబట్టి కొద్దిగా అక్కడ హోమము, అక్కడ ఈ అభిషేకం 2 చేస్తారు. 26,000 28,000 తీసుకొని చేస్తారు. కొద్దిగా బాగా శని అష్టమంలో ఉన్నాడు కాబట్టి శ్రద్ధ పెట్టి కొద్దిగా సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఆ పూజా విధానాలు చేయించి శని భక్తి పెంచుకునేటట్టయితే, అంటే సాంబశివుడి భక్తి పెంచుకునేటట్టయితే
మనం మంచి పొందడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో అప్పుడప్పుడు శ్రీశైలం శనివారం రోజున అక్కడ ఉండేటైతే ఆయనకి తప్పించడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. ఏదైనా శాస్త్రంలో జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్పారంటే గోచారాలు అనేటటువంటి మనకి బాగోనప్పుడు ఆ గ్రహం యొక్క రాయి దానం చేయమన్నారు, ఆ యొక్క రంగు వస్త్రాలు ధరించమన్నారు, ఆ యొక్క రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రాళ్ళు కూడా దానం చేయమన్నారు. కొద్దిగా ఉన్నంతలో మనం దానం చేసేటప్పుడు దానానికండి అంటే ఆ బంగారపు షాపులో వాళ్ళు కొద్దిగా ఇస్తారు. ఆ రంగు ఉండేటటువంటి రాయి అంటే చౌకగా ఉన్నా కూడా దానం చేస్తున్నాం కాబట్టి అప్పుడు అట్లా చేసేటట్టయితే అంటే నీలం దానం చేయొచ్చు. శని అష్టమంలో ఉన్నాడు కాబట్టి అది కాకి నీలం, ఇంద నీలం ఇట్లా రకరకాలు ఉంటుంది. సౌగంధి నీలం ఇట్లా చాలా రకాలుగా ఉంటుంది. అది దొరికితే అది దానం చేయండి. అట్లా పెద్దల ఏడ, గురువుల ఏడ, పెద్దల ఏడ, తల్లిదండ్రుల ఏడ భక్తిభావం పెంచుకునేటట్టయితే గ్రహాలు అనేటువంటిది కొద్దిగా సానుకూలంగా మారటానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. అంతా శుభమే జరగాలి. సింహరాశి వాళ్ళకి మంగళం శుభం భూయాత్.